শ্রী শ্রী চৈতন্য চরিতামৃত আদি লীলা সপ্তদশ পরিচ্ছেদ। আমরা আলোচনা করছি মহাপ্রভু একদিন গৃহে বসিয়া তিনি গোপী ভাবে বিভোর হয়ে গোপী গোপী নাম করছিলেন। তখন একজন পড়ুয়া এসে মহাপ্রভুকে এইভাবে গোপী নাম জপ করা শুনে, আরে গোপী নাম করলে কি হবে, কৃষ্ণ নাম করো, কৃষ্ণ নাম করলে পূর্ণ পুরুষার্থ হবে। এ বললে মহাপ্রভুর সঙ্গে ক্রোধাবেশ হয়ে কৃষ্ণের যে দোষগুলি তিনি গান করতে লাগলেন। আর বলছেন কি, মহাপ্রভু তখন ওকে লাঠি দিয়ে মারতে গেছেন। তখন ব্রাহ্মণ চাওয়ালটা যারা অন্য অন্য পড়ুয়ারা যারা আছে ওই জায়গায় গিয়ে নালিশ করলো। তার তখন বলছেন, পড়ুয়া সহস্র যাহা পড়ে একঠাই, প্রভুর বৃত্তান্ত দ্বিজ কহে তাহা যায়। শুনি ক্রোধ কইল সব পড়ুয়ার গণ, সবে মেলি করে তবে প্রভুর নিন্দন। সব দেশ ভ্রষ্ট কইল একলা নিমাই, ব্রাহ্মণ মারিতে চাহে ধর্ম ভয় নয়। একা এই নিমাই পণ্ডিত তিনি সমস্ত এই গ্রামকে দেশকে ভ্রষ্ট করলো। ব্রাহ্মণ বলে জানে, ব্রাহ্মণ কুমারকে মারতে এসেছে, ধর্ম বলে কোনো ভয় নাই। পুনঃ যদি ওইছে করে মারিব তাহারে, কোন বা মানুষ হয় কি করতে পারে। যদি আর একবার যদি এইরকম আসে তাহলে আমরা গিয়ে তাকে মারবো। এইরকম মহাপ্রভুকে মারবো বলে ভেতরে মানুষের মধ্যে এইরকম বাসনা জেগেছে, তখন তাদের অপরাধ হয়ে গেছে। প্রভুর নিন্দাই সবার বুদ্ধি হইল নাশ, সুপঠিত বিদ্যা কারো না হয় প্রকাশ। তথাপি দাম্ভিক পড়ুয়া নম্র নাহি হয়, যাহা তাহা প্রভুর নিন্দা হাসি সে করায়। যেমন মহাপ্রভু নিন্দা করতে শুরু করে তখন তাদের বুদ্ধিটা ভ্রষ্ট হয়ে গেছে। ভালো ভালো যারা পড়াশোনা করে তাদেরও এই বিস্মরণ এসে গেছে, তবু তাদের অহংকারের কোনো কম নাই। জায়গায় জায়গায় మహాప్రభు నింద করতে শুরু করেছে. ఈ విధముగా ఈ అధ్యాయములో మనం వింటున్నాం. మహాప్రభు ఒకానొక సమయములో ఆయన గోపీభావం ద్వారా విభూరుడు అయ్యి గోపీ నామం జపం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక విద్యార్థి వచ్చి మహాప్రభు నమస్కారం చేసుకోవడం వచ్చాడు. కానీ మహాప్రభు నోటమట ఈ గోపీనామం రావడం విని ఆయన అడిగాట, ఏమయ్యా కృష్ణనామం జపం చేస్తే దానివల్ల పుణ్యం వస్తుంది కదా, గోపి గోపి అంటే ఏం లాభం? దాంతో కృష్ణుడు గొప్పతనం చెప్పాడు. మహాప్రభు కోపం వచ్చిందిట. కృష్ణుడు ఇలాగా అలాగా ఆయన చేయని పనుంటూ లేదు, ఆబలైనటువంటి గోపికలను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పురుట్లోనే ఉండగానే పూతను సంహరించాడు, ఆడవాడిని సంహరించచ్చా? ఇటువంటి గుణం అయిందని చెప్పి మహాప్రభుని ఏం చేస్తుంది అనమాట. చేస్తుంటే వాడు ఇంకో చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో మహాప్రభు కోపం వచ్చేవాడిని కర్రతో కొట్టడానికి వెళ్ళారు. వాడికి అవకాశం నుంచి పారిపోయి వెళ్ళిపోయి వందలాది శిష్యులు ఎక్కడైతే చదువుకుంటున్నారో, వేలాది శిష్యులు అనమాట, సహస్రజాహా పోడే ఏకఠాయి, వేలాది శిష్యులు కూర్చొని చదువుకుంటున్నారు. అక్కడికి వచ్చి మహాప్రభు యొక్క ఈ ప్రవర్తన చెప్పి నిందిన మొదలుపెట్టాడు. వాళ్ళందరూ కూడా అంటున్నారు కోపముతోటి, మనందరం కలిసి ఆయన్ని అంచు చూద్దాం, ఆయనకైనా మనకి బ్రహ్మశక్తి లేదా, ఈసారిగా ఇంకోసారి అయినట్లయితే మనం ఊరుకోవద్దు అనుకున్నారట. ఎప్పుడైతే మహాప్రభు మీద ఈ విధముగా వాడు దాడి చేయాలని అనుకున్నారో వెంటనే వాళ్ళ యొక్క బుద్ధి భ్రష్టం అయిపోయింది. మళ్ళీ సరి చేసినట్లయితే మనం కలిసి కొడదాం అనుకున్నారన్నమాట. అటువంటి సంకల్పం రావడం చేతనే మనసంతా కూడా భ్రష్టం అయిపోయి బాగా చదువుకునేటువంటి కుర్రాళ్ళకు కూడా ఎటువంటి స్ఫురణ లేకుండా పోయిందిట. అయినప్పటికీ వాళ్ళల్లో ఎటువంటి మార్పు లేదా అనుతాపం రాలేదుట. ఇంకా వాళ్ళు అహంకారంతో ఎక్కడ పడితే మహాప్రభుని నిందించడం మొదలుపెట్టారు. సర్వజ్ఞ గోసాయి జాని సవారు దుర్గతి, ঘরে বসি চিন্তেন তা সবার অব্যাহতি। যত অধ্যাপক আর তার শিষ্যগণ, ধর্মী কর্মী তপনিষ্ঠ নিন্দুক দুর্জন,
এই সব মোর নিন্দা অপরাধ হইতে আমি না లోయిలే భక్తి నా పారి లోయితే అనుకుంటున్నట్ట. ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలిసిన కూడా మహాప్రభు ఇంట్లో కూడా అనుకుంటున్నట్ట. నేనేమో అందరినీ ఉద్ధరించడం కోసం వచ్చాను, కానీ వీళ్ళేమో నన్నే నిందిస్తున్నారు. ఈ కారణముగా వాడికి ఇంకా అపరాధం ఎక్కువైపోతుంది. వాళ్ళని ఇంకెవరు కూడా సంసారాన్ని రక్షించలేరు. వాళ్ళు అధ్యాపకులు, విద్య చెప్పేటువంటి వాళ్ళు, శిష్యులు, అందరూ మహాధర్ములు, కర్ములు, తప్పు అనిష్టలు, నిందుకులు, దుర్జనుడు, వీళ్ళందరూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ నేను కానీ ఉద్ధరించకపోతే ఇంకెవరు ఉద్ధరిస్తారు? కాబట్టి ఏదో విధముగా వాళ్ళని నేను భక్తి ఆచరింపచేయాలి అని అనుకున్నారు. ఎందుకంటే అందరిని ఉద్ధరించడం కోసం ఆయన. అవడ అలాపోతే నాకెందుకని అనుకున్నారా? నిస్తారితే ఆయలాం ఆమి హోయిలో విపరీత్ ఏ సబ దుర్జనేరు కొయిచే హోయివే కోహితో. అందరినీ ఉద్ధరించడం కోసం ఇక్కడికి వచ్చాను, కానీ వాళ్ళు ఇంకా నా గురించి అనుకోవడం వలన సంసారంలో బంధనం పడిపోయి వాళ్ళు ఇంకా దిగజారిపోతున్నారు. నేను వచ్చింది ఎందుకు? అయ్యేది విపరీతం అయిపోతుంది. వీళ్ళందరినీ ఏ విధముగా నేను దుర్జనులను నేను ఉద్ధరించాలి, దుర్జనులకు కూడా ఎటువంటి సద్గతి కలుగుతుంది, ఏ విధముగా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారట. আমাকে প্রণতি করে হয় পাপ ক্ষয় তবে সে ইহারে భక్తి లోవాయిలే లయ్. ఎంతవరకు జీవుడు భగవంతుడిని చేతులు జోడి నమస్కరించలేడు అంతవరకు వాడికి జీవితములో క్షేమమునకు నాంది పలకదు అనుకుంటాడ. అమాకే ప్రణతి కోరి హాయు పాప, నాకు నమస్కరించినట్లయితే అన్ని రకాల పాపాల నుంచి వాళ్ళు ఉద్ధరింపబడతారు, పాపాలు పోతాయి. అప్పుడే పాపం ఉన్నంత వరకు కూడా యావత్ పాపేన మలినం హృదయం తావత్ సద్గురే సశాస్త్రే విశ్వాస నలభతి అని శ్లోకం ఉందన్నమాట. ఎంతవరకు మన హృదయంలో పాపం ఉంటుందో అంతవరకు మనకి గురువు ఎందు కానీ భగవంతుడు ఎందు కానీ శాస్త్రం విశ్వాసం కలగదు. కాబట్టి ముందు పాపం పోవాలి. అది ఎలా పోతుంది? భగవంతు నమస్కరిస్తే పాపం పోతుందట. ఆ నమస్కారం కూడా ఫ్యాషన్గా కాదు, శారీరకంగా కాదు, చక్కగా హృదయపూర్వక నమస్కారం చేయాలి. సాష్టాంగ పడి ఆయన తలుసుకుంటూ నమస్కారం చేయాలి. అలా చేసినట్టు శరణాగతితో చేసినట్లయితేనే అప్పుడు అవన్నీ పోతాయన్నమాట. కాబట్టి ఏదో విధముగా నమస్కారం చేయించాలనుకున్నారట. మోరే నిందా కొరే జీ నా కొరే నమస్కార్ ఏ సబో జీవేరు అవశ్య కొరిబో బుద్ధార్. నన్ను నిందిస్తున్నారు, నమస్కారం చేయట్లేదు వాళ్ళందరికీ కూడా నేను తప్పకుండా ఉద్ధర సహజ మహారు సంకల్పం చేసుకున్నారట ఆయన. ఆతయేవో అవశ్య ఆమె సన్నాస కొరిబో సన్నాసి బుద్ధే మోరే ప్రణతో హోయివో. కాబట్టి నేను సన్యాసం స్వీకరిస్తాను. భారతదేశంలో సన్యాసిని అందరూ కూడా గౌరవిస్తారు. వాడు పాషణుడైనా, అన్న మతం ఇతర మతస్థుడైనా, నాస్తికుడైనా, ఎవరైనా సరే సన్యాసికి చూసిన వెంటనే తండ్రి కూడా నమస్కారం చేస్తాడట. అంతటి గొప్ప ఆశ్రమం అన్నమాట. కాబట్టి దీన్ని నేను స్వీకరిస్తాను మహాపురుషు సంకల్పం చేసుకున్నారు. ప్రణతి హోయిబే ఇహార్ అపరాధ ఖాయ్ ప్రణతీతే హోబే ఇహార్ అపరాధ ఖాయ్ నిర్మల హృదయే భక్తి కొరాయివో బుదాయ్. ఎప్పుడు నమస్కారం చేస్తారో అప్పుడు వాళ్ళ అన్ని అపరాధాలు కూడా క్షయమైపోతాయి. అప్పుడు హృదయము నిర్మలం అవుతుంది. నేను సునాయాసముగా వాళ్ళ హృదయంలో భక్తిని ఉదయింపజేస్తానని మహాప్రభు సంకల్పించారు. ఏ సబు పాషండీరో తబే హుయిబే నిస్తార్ ఆర్ कोनो ఉపాయ నాహి జే జుక్తి ఏ జుక్తి సార్. కాబట్టి పాషణలందరినీ కూడా నేను ఉద్ధరించాలి అంటే ఇది ఇంతకన్నా నాకు మించిన ఉపాయం మీకు కనపడటం లేదు అని మహాప్రభు అనుకున్నారట. చూడండి, కన్నా తల్లిని కూడా వదిలిపెట్టి వచ్చేస్తున్నాడు ఆయన ఇంతమంది యొక్క జీవుల యొక్క క్షేమం కోసం. కానీ ఒక్కసారి కూడా మనపూర్వకంగా నమస్కారం చేయడానికి మన మనసు ఒప్పదు. చాలామందికి కృష్ణుడు భగవంతుడు చెప్పి నమ్ముతారు కానీ విశ్వసిస్తారు, కానీ మహాప్రభువుని సాక్షాత్ భగవంతుడుగా స్వీకరించాలి అంటే ఎంతో కొంత లోపల సుకృతి ఉంటేనే కానీ ఆ భగవంతుడిని మనం మహాప్రభుని భగవంతుడు స్వీకరించలేము. నమాం దుష్కృతునో మూడా ప్రపద్యంతే నారాధమా. దుష్కృతి మనకు పరిపూర్ణంగా ఉన్న కారణముగా, మూఢులై ఉన్న కారణముగా భగవన్ నమస్కారం చేయలేకపోతున్నాం. এই দৃঢ় যুক্তি করি প্রভু আছে ঘরে কেশব ভারতী আইলা নদিয়া নগরে প্রভু তারে নমস্করি কইর নিমন্ত্রণ
భిక్కా కొరయ్యా తారే కొయ్యలో నివేదన్. ఈ విధంగా మహాప్రభు ఆలోచించుకొని తన ఇంట్లో ఉన్నారట, బయటికి వెళ్ళడం లేదు, బయటికి నిందిస్తున్నారు వాళ్ళు, ఇంకా పాపం పెరిగిపోతుంది వాళ్ళకి. ఆ విధంగా ఉండగా ఒకనొక రోజుని కేశవ భారతి అయినటువంటి మహాత్ముడు సన్యాసి ఆ మాయాపూర్ క్షేత్రానికి వచ్చారట. ఆయన మహాప్రభు నమస్కారం చేసి భిక్షకు పిలిచారు. పూర్వకాలంలో సన్యాసి ఇద్దరేంటే అందరూ గంగానది స్నానం చేయడం కోసం వెళ్ళేవారు. ఈ సాధువులు కూడా గంగానది స్నానం చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో గృహస్థ భక్తులు భగవత్పరాయణులు వాళ్ళు పిలిచేవారట, అయ్యా ఈరోజు మా గృహములో మీరు భిక్ష స్వీకరించవలసినది, మీలాంటి మహాత్ములు మా గృహములకు రావడము పావనం చేయడము, మా గృహములు ఎందుకు భిక్ష తీసుకోవాలన్నటువంటిది మా ఎన్నో జన్మల సౌభాగ్యం అని చెప్పి వాళ్ళు ఆదరముతో సన్యాసులను పిలిచి చేసేవారట. ఆ విధముగా పిలిచే వాళ్ళలో అగ్రగణ్యుడు మహాప్రభు కుటుంబము. తండ్రి గారు కూడా ఆ విధంగా పిలిచేవారు అన్నమాట, సేవ చేస్తూ ఉండేవారు. తాతలు కూడా మహాప్రభు కూడా ఆయన నమస్కారం చేసి వాళ్ళ ఇంటికి భిక్షకు పిలిచారు. ఇంకేమన్నారట, అయ్యా నా నివేదన వినండి అని చెప్పి, తుమితో ఈశ్వరు బొటో సాక్షాత్ నారాయణ్ కృపా కొరి కొరో మోరే సంసార మోచన్. అయ్యా మీరు మా ఇంటికి వచ్చి భావనం చేశారు, మీరు సాక్షాత్ నారాయణుడు కాబట్టి కృపతోటి నన్ను ఈ సంసారము నుంచి ఉద్ధరించడని చెప్పి వేడుకున్నారు. ఎవరు? మహాప్రభు. ఎవరు అడిగారు? కేశవ భారతిని. భారతీ కొహేను తుమి ఈశ్వరో అంతర్జామి జే కొహో సే కొరివో స్వతంత్ర నాహి యామి. వెంటనే పొంగిపోలేదట, చెయ్యి పెట్టేసి ఆశీర్వదించలేదు ఆయన. ఆయన కూడా మహాభాగవతోత్తముడు, మహాభాగ్యవంతుడు. ఆయన మాయవ సన్యాసి అయితే ఏమనేమండి. వెంటనే అంటున్నారట, అయ్యా నువ్వు ఈశ్వరుడు అయ్యా. ఎవరిని? మహాప్రభువుని. నువ్వు అంతర్యామివి కాబట్టి నువ్వు ఏది చెబితే అదే చేయడం నా యొక్క కర్తవ్యము, నేను స్వతంత్రుడు కాదు అని చెప్పారు. ఏతో బోలి భారతీ గోసాయి కాటోవాతే గేలా మహాప్రభు తాహాజాయి సన్యాస కోరిలా. సరే ఈ విధముగా అనుకున్న తర్వాత సన్యాసి భిక్ష స్వీకారం చేసిన కాటవా గ్రామానికి వెళ్ళిపోయాడు. కాటవా దాని పేరు. అది కూడా గంగానది తీరాన్నే ఉంది. మహాప్రభు నివాసం కూడా గంగానది తీరమునందే. ఆయనది కూడా కాటవా గంగానది తీరముని. అక్కడికి వెళ్ళాట. మహాప్రభు కూడా సన్యాసం తీసుకున్నాడు. ఈ సన్యాసం అనేటువంటి విషయము చైతన్య భాగవతములో చాలా విపులంగా వర్ణించారు. ఏ విధముగా ఆయన అంతమంది భక్తులని పిలిచి చెప్పకనే చెప్పినట్టుగా సన్యాస స్వీకారం గురించి చెప్పారు. ఆ భక్తులందరూ ఏ విధముగా జీవితం గడవమని చెప్పని ఉపదేశం చేశారు. అంతిమ ఉపదేశం ఆపను గళార మాలా సభాకారే దియ్యా, తన యొక్క మెడలోని మాలని అందరికీ కూడా ఇచ్చి ఈ విధముగా నిరంతరము భగవన్నామం చెబుతూ ఉండండి, భగవన్నామ సంకీర్తనం చేయండి, కృష్ణుడు తప్ప ఇంకెవరూ కూడా మనకి బాంధవుడు లేడు అని చెప్పి సర్వశాస్త్ర సారాన్ని వాడికి ఉపదేశించారు. తర్వాత ఆయన తల్లికి కూడా చెప్పి తర్వాత సన్యాసం కోసం వెళ్ళిపోయారు. ఎంతో ఈ ఘట్టం వింటుంటే ఎంత పాషణుడైన వాడికి హృదయం కరిగిపోయి కలం నీడొస్తాయన్నమాట. అంత రసం పరిపూర్ణమైనటువంటి ఆ ఘట్టాన్ని బృందావన సాకుల వార్తక చైతన్య భాగవతంలో వర్ణించారు. చదువుకుంటేనే చాలు, సరిపోతుంది. అది ఇక్కడ చూసేగా చెప్తున్నారు అన్నమాట. సంగే నిత్యానంద చంద్రశేఖర ఆచార్య ముకుంద దత్తో ఎయి తీను కొయిలో సర్వకార్య ఎయి ఆది లీలార కొయిలో సూత్రగణాన్ విస్తారి వర్ణిలా ఇహ దాస బృందావన్. మహాపురు సన్యాసం కోసం పెడుతుంటే కూడా ముగ్గురు పెట్టుకున్నారట. వాళ్ళే అన్ని రకాల కార్యములు ఏవి అవసరం అవుతూ ఉంటాయో అవన్నీ కూడా చేశారట. శిరోముండనము, వస్త్ర, ఇవి రకరకాలైనటువంటి తంతులు అవన్నీ ఉంటాయి. అవన్నీ చేశారు దగ్గరుండి. ఎవరు? నిత్యానంద ప్రభు, చంద్రశేఖరాచార్యుడు, ఆయన పినతండ్రి చంద్రశేఖరాచార్యులు, ముకుంద దత్తుడు, ఈ ముగ్గురు ఉన్నారన్నమాట. ఈ ఆదిలీలంతా కూడా సూత్రరూపం ఇక్కడ వర్ణించాను నేను. ఇవన్నీ కూడా విస్తారముగా వర్ణించారు దాస బృందావన్ ఠాకూర్ల వారు చైతన్య భాగవతములు. యశోదానందన్ హొయిలా శచీరనందన్ చతుర్విధ భక్త భావ కొరే ఆస్వాదన్. యశోదానందనుడు శ్రీకృష్ణుడే, బృందావన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా ఆయన ఇప్పుడు శశీనందనుడుగా అయ్యాడు. ఆయన 4 విధములుగా భక్తభావాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు.
ఏమిటి? శాంత వ్యతీతో దాస్య సఖ్య వాత్సల్య మధురము. శాంతములు రసం ఉంటున్నాయి కానీ ఇందులో ఎటువంటి ఉత్కృష్టత ఉండదన్నమాట. కాబట్టి రసములు ఐదవటి కూడా చెప్పేవి నాలుగే. ఏవి? దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మాధుర్యము. శాంతములు ఆదాన ప్రదానము కానీ సేవ కొంచెం పరిపడి అవి ఉండవు అన్నమాట. ఇంకొకటి కావాలి వాళ్ళ యొక్క సేవని భగవంతుడికి అందించాలి అంటే. స్వమాధుర్యో రాధా ప్రేమ రసో ఆస్వాదితే রাধা ভাব অঙ্গী করিয়াছে ভালো মতে গোপী ভাব জাতি প্রভু দুরিয়াছে একান্ত ব্রজেন্দ্র నందనే మానే ఆపనారు కాంత. ఇంకా ఆశ్రయ జాతీయో భావమో ఈ విషయ విగ్రహ ఈ గౌర సుందర్ గౌర నాగరీవాద నిరాస్. చాలామంది గౌరాంగ నాగడు అంటూ ఉంటారు. అది మన ఆచార్యులు చెప్పలేదు. అది మహాప్రభు యొక్క సమయంలో రాదనమాట. మహాప్రభు వర్తించదు అది. ఎందుకంటే కృష్ణుడే బ్రజేంద్ర నాగరుడు. కానీ ఎప్పుడైతే ఆయన భక్తభావాన్ని తీసుకొని ఆయన రాధా కాంతిని రాధా భావాన్ని స్వీకరించి ఎప్పుడైతే ఒక ప్రేమికి భక్తుడిగా భగవంతుడి యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాలని అనుకున్నారు, అప్పుడే ఆయన ఆశ్రయ విగ్రహం అయిపోయారు. నాగరుడు కాదు, గౌరాంగ ప్రభు అయ్యాడు అనమాట ఆయన. స్వమాధుర్యో రాధా ప్రేమరసు ఆస్వాదితే, తన యొక్క మాధుర్యాన్ని రాధ భగవంతుడు ఎటువంటి ప్రేమ కలిగి ఉందో అది తెలుసుకోవడం కోసం, ఆస్వాదం చేయడం కోసం అని చెప్పి రాధాభావాన్ని తీసుకొని మహాప్రభువు భాలోభావి చక్కగా పరిపూర్ణంగా తీసుకున్న రాధాభావాన్ని ఆయన అవతరించారు. గోపీభావ జాతి ప్రభు దొరియాచే ఏకాంత్. మహాప్రభు గోపీభావాన్ని ఆయన ఏకాంతం ధరించ పట్టుకున్నారన్నమాట. లోపల గోపీభావమే ఆయన మహాప్రభు భగవంతుడు. బ్రాహ్మణుడు సన్యాసినటువంటి ఉండదు. నాహం విప్రో నచనపతి నాపి వైశ్యోన శూద్రో నాహం వర్ణి నచ వనస్పతిర్వు. ఏముంది చివరికి? గోపీ భర్తులు కమలయోర్ దాస దాసానుదాస. కాబట్టి ఆ విధంగా గోపీభావాన్ని పరిపూర్ణంగా హృదయమునందు ఆయన పెట్టుకుని వచ్చిన కారణముగా ఆయన బ్రజేంద్రులందరినీ తన యొక్క ఏకాంత కాంతుడుగా ఆయన భావించి చేశారన్నమాట. గోపికా భావేరు అయ్యి సుదృఢ నిశ్చాయి బ్రజేంద్ర నందన వినా అన్నత్రోనాహో. ఇది గోపికల యొక్క ఉత్కృష్టమైనటువంటి భావం అన్నమాట. అంతమంది గోపులే కూడా బ్రజేంద్రనందను శ్రీకృష్ణుడు అందే వాళ్ళ యొక్క సర్వస్వము తప్ప ఇంక మరే దృష్టి లేదు. ఆ స్వయం శ్రీకృష్ణుడే వాళ్ళని పరీక్షించడం కోసం ఆయన చతుర్భుజ నారాయణమూర్తిని ధరించి పక్కన కూర్చుంటే వాళ్ళందరూ కూడా ఈయన మావాడు కాదని చెప్పి అక్కడికి వెళ్ళి అయ్యా మా కృష్ణుడు మీరు చూసారని అడిగారు తప్ప ఆయన చెప్పిన వాళ్ళు స్వీకరించలేదు. కాబట్టి కృష్ణుడుగా వస్తేనే మన దగ్గరికి రావాలి. ద్వారకాధీశుడుగా వచ్చినా, కంస సంహారం చేసేటువంటి కృష్ణుడుగా వచ్చినా, మరొక అవతారమూర్తిగా వచ్చినా కూడా మనకు అవసరం లేదు. గోపికలు అదే చెప్పారు. కురుక్షేత్రములో సూర్యగ్రహణం సమయంలో వెళ్ళినప్పుడు ఆయన నువ్వు ఆ కృష్ణుడివే, మేము కూడా ఆ బ్రజవాసులమే, అయినప్పటికీ నువ్వు ఆ నందకుమారుడుగా బృందావన శ్రీకృష్ణుడుగా వస్తేనే నీకు మాకు సంబంధం తప్ప, మాకు తృప్తి తప్ప, ఈ విధముగా నువ్వు రాజలాంఛనాలతోటి గుర్రములతోటి ఈ హంగామాతోటి మాకు ఏం బాగోలేదు, గెటౌట్ అన్నారంతే. అటువంటి ఏకనిష్ఠా విధంగా ఉండాలి. అదనమాట. అది మహాప్రభు చూపించడం కోసం ఇక్కడ వచ్చారు ఆయన. కాబట్టి శ్యామ సుందరు సిఖిపిచ్చో గుంజో విభూషాన్ গোপবেশো ত্রিভঙ্গিমো মুরলী বদন। এই ছাড়ি কৃষ্ণ যদি হয় অন্নাকার, గోపికార భావ నాహి జాయి నికటతాహార్. ఆ భగవంతుడు శ్యామ సుందరుడు, సిఖిపిచ్చ ధారి. ఆయన నీలమేఘ శ్యాముడుగా ఉండాలి, చక్కగా మయూర పిచ్చమును శిరస్సును ధరించి ఉండాలి, గురువింద గింజల యొక్క అలంకారములు మాలగా కలిగి ఉండాలి, గోపకుమారుడు వేషం కలిగి ఉండాలి, చక్కటి త్రిభంగ భంగిమలు ఉండమని మామూలుగా ఉంటూ కుదరదు. ఆయన 3 భంగిమలు చక్కగా పాదవద్వల యందు ఒక వంకర, నడుము యందు ఒక వంకర, మెడ యందు ఒక వంకర, ఈ విధంగా 3 వంకరలైనటువంటి త్రిభంగ మురారి రూపాన్ని కలిగి ఉన్నట్లయితేనే ఇంకా మురళీవాదనం చేస్తూ ఉండాలి. ఇటువంటి రూపము తప్ప
ఇంకా ఏ ఆకారం రూపం అన్నా కూడా గోపికల యొక్క మనస్సు భావం అక్కడికి వెళ్ళదు. అంతటి ఏకనిష్టాగరిష్ఠత అన్నమాట. ఆ విధముగా ఉంది. ఇక్కడ గౌరనాగర వాదాన్ని ఖండిస్తున్నాను అనమాట. మహాప్రభురు 24 વર્ષ వయసేరు శేషేజే మాఘీ శుక్లపక్కు పొడిలో సే ఈ ఉత్తరాయణ సమయే సంక్రమణ దినే మహాప్రభు రాత్రి శేషే శ్రీ నవద్వీప త్యాగ కొరియా నిదయారు ఘాటి గంగ సంతరణ పూర్వక్ కంటక నగరువా కాటువా గ్రామీ పౌంచియా కేశవ భారతీరి నికట్ దండగ్రహణ కొరలేన్. మహాప్రభు యొక్క వైశీర్ణం. మహాప్రభు మాఘ పూర్ణిమ నాడు ఆయన పాల్గొన పూర్ణిమ ఆవిర్భవించారు. ఆ పాల్గొన పూర్ణిమ ఆయన యొక్క ఆవిర్భావ తిథి. అప్పటి నుంచే ప్రారంభం చేసి 24 సంవత్సరములు, 24 సంవత్సరం పూర్తి అవుతూ ఉందన్నమాట. ఇంకొక నెలాళ్ళు సమయం ఇంకా ఉంది. ఆ సమయంలో ఆయన వచ్చేటువంటి సంక్రాంతి, మకర సంక్రమణం, ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కదా. ఆ రోజు వేకువజామునే ఆయన నిదయాఘాట్ అంటారు, రుద్రదీపం అన్నమాట. ఇప్పుడు గంగానది మార్గం మార్చేసుకుంది, కానీ అప్పుడు మహాప్రభు ఆ నిదయాఘాట్ దగ్గర ఆయన గంగానదిలో దిగి అక్కడ దాన్ని ఈదుకుంటూ వెళ్ళిపోయారు అవతల ఒడ్డుకి. సంతరణము చేసుకుని ఈదుకుని పొద్దున ఉంటారు కదా, నౌకులు ఏముంటాడు చూడండి. చలికాలంలో, శీతాకాలం ఎలా ఉంటుంది సంక్రాంతి రోజుని, బాబో ఇక్కడికన్నా అక్కడ బాగా ఎక్కువగా ఉంటుంది. గంగాసాగర్ మేళ వెళుతూ ఉంటారు వాళ్ళు. సంక్రమణ రోజు స్నానం చేయాలన్నమాట. అందుకోసం మహాప్రభు ఆ రోజుని ఆయన గృహాన్ని వదిలిపెట్టి ఆ చల్లటి నీళ్ళల్లో ఈదుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ కంటక నగరం అంటే కాటువ గ్రామాన్ని చేరుకున్నారు. చంద్రశేఖర ఆచార్య రత్నం సన్నాసేర కర్మాంగ సకలు మహాప్రభురు ఆగ్గామతి అనుష్ఠాన కొరలేన్. ఏ విధంగా అయితే రామాయణములో రామచంద్రమూర్తిని ఎంతో ప్రేమించిన తల్లి కన్నా కూడా ఎక్కువగా కైకేయి రామచంద్రమూర్తిని ప్రేమించింది. అటువంటి కైకేయి ద్వారా ఈ విధముగా వరాన్ని కోరించి ఆయన్ని వనవాసం చేయించాడు. లోపల ఇష్టం లేదా ఆవిడికి. ముందు అడిగాట, అమ్మా నేను పాత్ర కన్నా కూడా నీకు ఇష్టం కదా, నా కోసం ఏదైనా చేస్తావా? ఏడది కదా, నేను ప్రాణాలు ఇచ్చేస్తాను నీకు అన్నాను. నాకు ప్రాణాలు కాదు, నీ యొక్క కీర్తి ప్రసన్ని కూడా పోతాయి. నా కోసం నువ్వు అపవాదాన్ని నువ్వు అనుభవించాలి. అందరూ చీసి అంటారు, సిద్ధమా అన్నాడు. రెడీ అంది ఆవిడే. అయినా నీకంతా నీ అక్కడ నాకు గొప్పతనం ఏముంది, నువ్వేదంటేదన్నాడు. అంతటి పరిపూర్ణ వాస్తవం ఆవిడ కైకి. మనకి బయటిగా ఆవిడ దుర్మార్గం అనుకుంటాం, కానీ రామచంద్రమూర్తి ఆవిడ ద్వారా పని చేయించాడు. కైకేయి అయిన కౌశల్యదేవైనా ఒక పూట వదిలిపెట్టి ఉండగలదు రాముడిని, కానీ కైకి వదిలిపెట్టి ఉండదట. అంతటి ప్రేమ రాముడు అంటే. అయినప్పటికీ రాముడి కోసం ఆవిడ ఎంత పెర్ఫెక్ట్గా ఆవిడ యాక్ట్ చేసిందంటే, రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞను పాలించిందంటే, అలాగే ఆయన చెప్పింది ఇంకా పరిపూర్ణముగా విరోధం చేసిందన్నమాట. అది చేయించాడు. ఇక్కడ స్వయం తండ్రి తర్వాత తండ్రి అంటున్నాడు వాడు చంద్రశేఖరాచార్యులు. ఏ తండ్రికి ఇష్టం అంటే ఎదురుకుండా తల్లుడు కొడుకు గుండు గీయించుకొని సన్యాసం తీసుకుంటే, కానీ ఆయన ద్వారా చేయించాడు ఆ పని. చంద్రశేఖరాచార్యుల ద్వారా తన యొక్క ఆ చక్కటి కేశములని ఇంచడము, ఆ వస్త్రం నుంచి కౌపిన సన్యాసి వేషణ ఇవ్వడము, చంద్రశేఖరాచార్యత్వాన్ని ఆయన సన్యాసములో ఎన్ని రకముల అంగములు ఉంటాయో అవన్నీ కూడా ఆయన ద్వారా పరిపూర్ణం చేయించారన్నమాట. మహాప్రభురు ఆజ్ఞామతే అనుష్ఠాన కొరిలేన్. సమస్త దిన్ కీర్తన కొరితే దివా అవసాన ప్రాయ హొయిలే కౌర కార్య సమాప్త హొయిలో. పగలంతా కూడా ఆ రోజంతా కూడా పక్కన సంఖ్య జరుగుతుంది. ఇంకో పక్కనే శిరోమండనం చేయించాలి చంద్రశేఖరాచార్యులు కూడా నీళ్లు. ఇటువంటి పరిచయం వచ్చిందని చెప్పి ఆ గుండు గీసేటు క్షౌరికం చేసినట్టు మంగళవాడు కూడా ఏడుస్తున్నట్ట. ఎంతో చక్కటి బంగారపు వంటి యొక్క నీ యొక్క విగ్రహం అయిన చంద్రుడు, దాని మీద చక్కటి నల్లది గిరదాల చుట్టూ మనమంటే ఇక్కడే ఉంటారు ఆయన, కానీ కేరళ వాళ్ళు బెంగాల్ వాళ్ళు బాగా నూనె రాసి వాళ్ళ యొక్క జుట్టు అంతా పోషణ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతటి చక్కటి కేశములని ముఖార విందము లేకుండా బొడుగుండి ఏమిటి బాగుంటుందండి చూడడానికి.
ఆయన యొక్క ఆ క్షురము మంగళి కత్తి అసలు కదలట్లేదుట. పొద్దున కూర్చుంటే రాత్రి అయిపోయిందిట ఆ గుండి క్షౌరకర్మ చేయడానికి. వాడు కొన్ని నాకు ఎందుకు వచ్చినాయి పాడుదామని చెప్పి ఏడ్చట్టేవాడు మంగళవాడు. అప్పటి నేను శంక నేను క్షౌరకర్మ చేయనని చెప్పి పాడేశాడు. అంతే, నేను మంగళదానం చేయను అన్నాడు. చేసిన తర్వాత ఇప్పటికీ కూడా ఆ మహాపురు ఎక్కడైతే క్షౌరకర్మ చేసుకున్నారో ఆ చోటు తర్వాత ఆ కేశ సమాధి కూడా ఉందన్నమాట. కప్పి పెట్టారట. అది జుట్టు అంటే వ్యామోహం అని మమకారం అండి. ఏంటంటే మమత్వం చూడండి ఎంత బాగా మమత్వం మనం తీసుకుంటాం. ఈ గుళ్ళు బోర్డులు అవుతాయి, మన తలలు బోర్డులు అవుతాయి కానీ తలపులు బోర్డులు అవ్వ కదా. అక్కడ అలా కాదు. భగవంతుడు ఏదైనా కూడా 100% ఆయన ధర్మాన్ని ఆయన ఆచరించే ధర్మాన్ని ఆయన స్థాపించాడు. కఠోరంగా ఉన్న ధర్మం అన్నమాట. అటువంటి మహాప్రభు యొక్క ఈ అందుకునే అని చెప్పి కూర్చున్న వాళ్ళందరూ కూడా అందరూ ప్రతివాడు ఆడవచ్చు. ప్రతివాడు ఆడడం పెట్టారు. శ్రీకృష్ణుడు రుక్మిణిదేవిని వివాహం చేసుకుంటే అందరూ ఎంత సంతసించారో, మహాప్రభు విష్ణుప్రియాన్ని వివాహం వస్తే మొత్తం ప్రజలందరూ కూడా ఎంత ఆనందపడ్డారో, ఆ విధముగా మహాప్రభు సన్యాసులు అందరూ కూడా బాధపడ్డారట. ఏడవనంటూ వ్యక్తి ఎవడో లేరుట. చిన్న వయసు, పక్కని అసహాయమైన తల్లి, ఒక పక్కని కొత్తగా వచ్చిన భార్య. విష్ణుప్రియ ఆవిడ తప్పు చేసిన పల్లెతో మాట అంటారా వాళ్ళు? ప్రతి వాళ్ళు కూడా ఎవరు చూస్తున్నారే భగవంతుడు మూర్ఖుడు తప్ప భగవంతుడి మమకారం లేకుండా ఉంటాడండి. భాషణుడు తప్ప భగవంతుడు ప్రేమ లేకుండా ఎవడైనా ఉంటాడా? ఒక్కసారి విగ్రహం పోనీ ఆయన గురించి తెలియకపోయినా ఆయన విగ్రహం చూస్తే రూపం చూస్తేనే అంత ఆకర్షణమైన రూపము, బ్రాహ్మణోత్తముడు, పైగా విరుదులు ఎవరుంటారు? ప్రేమించేవాళ్లే తప్ప. అందరి ప్రేమని కాదులకు భగవంతుడు సన్యాసం తీసుకున్నాడు. మనమైతే మామూలుగా బయట లోపల విషం పెట్టుకుని బయట మంచి మాడతాడు అంటే మనకు మురిసిపోయాం కామస్ అనుకుని నేను లొంగిపోతూ ఉంటాను. కానీ అందుకనే భగవంతుడు ధర్మం ఆయన ఆచరించేవాడు చూపించాడు. అందుకనే రామచంద్రమూర్తి ధర్మాన్ని ప్రతికని చెప్పారన్నమాట. 100 106 అయిపోయినా కూడా వాళ్ళ మాట తప్పరు. ఎటువంటి ఆయనంత చలికాలంలో కూడా 3 పూట్ల చల్లని నీళ్ళు స్నానం చేయడం, కింద పడుకోవడం, అవన్నీ. మాకేమో స్పెషల్ హీటర్లు కావాలి, పెద్ద పరుపులు కావాలి. ఏంటిది? అయ్య హరి హరి హరే కృష్ణ. చంద్రశేఖరాచార్యుల వారు రత్నములు సన్యాసం యొక్క అన్ని కర్మలు చేశారట. మహాప్రభు యొక్క ఆ ఆజ్ఞను అనుసరించి ఆయన ఇంకా చేసేది లేక ఆయన అనుష్ఠానం చేశారు. ఆ పగలంతా కూడా సమస్త రోజంతా కూడా కీర్తనతోటి అంతా అయిపోయింది. అవసాన సాయంత్రం అయిపోయినప్పుడు యుద్ధ విధముగా క్షౌరకర్మని ఆయన పూర్తి చేశాడు. పరదిన ప్రాతి దండధారి సన్యాసి వేషి శ్రీకృష్ణ చైతన్యం రాడదేశే భ్రమణ కోరితే ఆరంభ కోరలేన్. మొత్తం మీద ఏదో విధంగా సన్యాసకాలం పూర్తయింది. ఆయన సన్యాస వేషం ఇచ్చారు కానీ సన్యాస నామాన్ని గురుగారు ఇవ్వలేకపోయారు, ఆయన తీసుకోలేదు. అందుకనే మహాప్రభు యొక్క ఆ పేరు శ్రీకృష్ణ చైతన్యుడు అని పేరు, బ్రహ్మచారి పేరే ఉంది, సన్యాసి పేరు రాలేదు ఆయన. ఆయన గురువుగారు కూడా ప్రేమలో తన్మయుడైపోయాడు, ఆయనకే తెలియటం లేదు. మహాప్రభు సన్యాసం తీసుకుని ఆయన కూడా తన భగవంతుడి కోసం కహా కృష్ణ కహా మోరు ప్రాణనాథ్ అని చెప్పి ఎక్కడికి వెళితే నాకు భగవంతుడు దొరుకుతాడు, నాకు ప్రాణధనం అని చెప్పి ఆయన భావాన్ని మొదలుపెట్టారన్నమాట. ఆ విధంగా కేసారి చతుర్వేద భావం చేసుకొచ్చారు. శ్రీ గౌర సుందర్ శ్రీ రాధాభావద్యుతి సుబలితో కృష్ణ సుతరాం శ్రీకృష్ణ సేవారు నిమిత్తో ఆశ్రయ జాతీయో శ్రీమతి రాధికాది గోపీ గణేర్ যে হৃদয় ভাব তাহা পরিত্যাগ করিয়া কখনোই স্বয়ং শ্রীকৃষ্ণের নাই বিষয় জাতীয় চেষ্টাযুক্ত হইয়া অর্থাৎ ভোক্তার অভিমানে পরস্ত্রী দর্শনাদি দ্বারা লম্পট নাগরের వృత్తిর పరిచయ দেন নাই. మహాప్రభు సాక్షాత్ శ్రీకృష్ణుడు అయినప్పటికీ కూడా ఎంతోమంది భగవంతుడిని తన పతిగా ప్రార్థిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ బృందావన లీలలో ఎవరెవరైతే నిత్యము శ్రీకృష్ణుని ఆశ్రయించి శ్రీకృష్ణుని యొక్క సేవ చేస్తూ సుఖాన్ని ఇచ్చారో
వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నారు. అయినప్పటికీ భగవంతుడు మహాప్రభు రూపములో కృష్ణుడు వచ్చిన తర్వాత ఆయన హృదయంలో ఏ కోశాన్న కూడా నేను ప్రభువుని భగవనటువంటి ఆయన లేదు. నేను ఎప్పుడు నిరంతరం సేవకుడునే. గోపికలలో ఏ విధముగా దాస్యభావము లేదా భగవంతుడి యొక్క సేవాభావం పరిపూర్ణంగా ఉందో ఆ విధముగా అదే భావం భగవంతు కృష్ణులో వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఆయన విషయము కాలేదు. ఆశ్రయాదుడే అంటే సేవకుడుగానే ఉండిపోయాడు. అందుకని చెప్పి ఆయన కృష్ణుడు ఏ విధంగా కృష్ణ గౌర నాగడని చెప్పి మహాప్రభువు కూడా అందరికీ పతి, అందరూ కూడా అతని యొక్క సేవికులు అనుకుంటే కూడా తప్పుతుంది, అపరాధం కలుగుతుంది అన్నమాట. ఇక్కడ మహాప్రభు మాత్రం కేవలము ఆయన పరిపూర్ణమైనటువంటి గోపిభావంతో ఉన్నటువంటి ఒక భక్త రూపాన్ని స్వీకరించాడు ఆయన. కాబట్టి ఎవరూ కూడా ఆయనని నాగుడు అనడానికి వీల్లేదు. స్త్రీహేనో నామ ప్రభు ఎయ్ అవతారి శ్రవణో నా కొరిల విద్యుత్ సంసారి. స్త్రీ నామాన్ని కూడా ఇప్పుడు వినలేదట ఆయన. సన్యాస గ్రహణం మామూలుగా ఉన్నప్పుడే అందరూ చిన్న సమయంలో మాత్రమే ఆ స్నానం చేసేటువంటి కన్యలతోటి ఆయన పరిహాసము చేశాడు తప్ప తర్వాత వాళ్ళని ఏమీ కూడా ఫలితం వాడడం అనడం కాకుండా గౌరవంగానే ఆయన ఉండేవాడు. అంతా వాళ్ళ యందు మాతృభావాన్ని కలిగి ఉన్నారు. సన్యాసం ఇంక సరి. కాబట్టి ఎలా ఉండాలో అంతా కూడా ఆయన చూపించారన్నమాట. శ్రవణం యొక్క స్త్రీ పేరు కూడా ఆయన అంటే విరోధమని కాదు. ఎంత జాగ్రత్తగా ఉండాలి సాధువైనటువంటి వాడు. పారమార్థిక రాజ్యములో భగవంతుడి యొక్క సేవ చేస్తూ భగవంతుడినే పతిగా తలచి మనము సంసార సముద్రాన్ని ఉత్తీర్ణత పొందిన వాళ్ళమై భగవత్ సేవను నియుక్తం అవ్వాలో దానికి సాధకుడు ఎంత సావధానముగా ఉండాలో చూపించడం కోసం అని చెప్పి ఇక్కడ ఎవరి మీద ద్వేషము లేదు. అని స్త్రీని పడదా ఆడవాళ్ళంటేనూ అని కాదు, పడకపోవడం కాదు. అక్కడ మాయ అంత ప్రబలంగా ఉంటుంది. ఏ రూపం నుంచి అలా వస్తుందో తెలియదు మనకి మాయ. అందుకని చెప్పి సహజముగా పురుషులకి స్త్రీలు యందు ఆకర్షణ ఉంటుంది కాబట్టి వాళ్ళని దూరంగా ఉండడం తప్ప వాళ్ళని చెప్పేటువంటి ద్వేషము కానీ అసలు వాళ్ళు లేకపోతే భిక్ష పెట్టేదెవరు? మూలము ప్రకృతి దేవత. ఆయన మాయ యొక్క దాన్ని మాయ ప్రవేశించడానికి అదొక పెద్ద మార్గం అన్నమాట. అందుకని చెప్పి చాలా జాగ్రత్త ఉండమని చెప్పి శాస్త్రం అని హెచ్చరిస్తోంది. మహాప్రభు కూడా ఆ విధముగా ఆయన ఎప్పుడు కూడా దగ్గర రాణించడం చేసేవారు కాదన్నమాట. అతయేవు జతో మహామహీమో సకలి గౌరాంగ నాగరు హేనో స్థవనాహి బోలి. అందుకని ఇంత నియమనిబద్ధంగా మహాప్రభు ఉన్న కారణముగా ఇంత లోతుగా రహస్యము తత్వం ఉన్న కారణముగా ఎవ్వరూ కూడా బుద్ధి ఉన్నవాడు తెలిసినవాడు మహాప్రభు నాగరుగా అవి చెప్పరన్నమాట. హేనో స్థవనాహి బోలి జొద్దపి సకల స్థవో సంభవేతాహాని. అన్ని విధములుగా భగవాన్ మనం శుద్ధి చేయొచ్చుట. వ్యాజ శుద్ధి చేయొచ్చు, నిందా శుద్ధి చేయొచ్చు, అది ఉన్న గుణములు చెప్పి ఏ విధంగా ఎదుగు చేయొచ్చు. అన్ని స్థుతులకి మహాప్రభు భగవంతుడు అర్హుడే. అయినప్పటికీ ప్రత్యేకంగా ఈ అవతారంలో ఎవరు కూడా ఆయనని నాగడు అన్నారు అన్నమాట. చెప్పా సరే. ఏ విధంగా గోపికలకి ఏ విధంగా అయితే ఒక్క కృష్ణుడు యందే సర్వస్వము వాళ్ళకి కలిగి ఉన్నారో ఆ విధంగానే మహాప్రభువు కూడా కృష్ణుడు. గోపీనాం పశుపేంద్ర నందనజుషో భావస్య కస్తాం కృతి విజ్ఞాతుం క్షమతే దురూహ పదవీ సంచారిణః ప్రక్రియాం ఆవిష్కుర్వంతి వైష్ణవీమపి తనుం తస్మిన్ భుజైర్జిష్ణుభిః యాసాం హంత చతుర్భిరద్భుత రుచిం రాగోదయ కుంచతి. దళిత మాధవంలో రూపకోసమైనటువంటి శ్లోకం అన్నమాట. कोनो समये श्रीकृष्ण कौतुक सहकारी अद्भुतो रुचियुक्तो चतुर्भुज నారాయణమూర్తి ప్రకాశ కొరిలే. ఒకనొక సమయములో అంటే రాసలీల నుంచి భగవంతుడు అంతర్ధానమై ఒకనొక సమయంలో ఆయన కుతూహలము చేత వాళ్ళని పరీక్షిద్దామనే ఉద్దేశముతోటి
ఆయన చతుర్భుజ నారాయణమూర్తిని ధరించి కూర్చున్నారట. మూర్తి ప్రకాశకొరులే గోపీదిగేర్ రాగోదయి సంకుచిత హుయ్యాపడిలో. ఆ కృష్ణుడే చతుర్భుజమూర్తి ధరించి కూర్చున్నాడు ఆయన. కానీ కృష్ణుడి దగ్గర ఉంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఎంత భావం ఉంటుందో అంతప్పుడు సంకుచితం అయిపోయిందిట, కుంచుకుపోయింది. అక్కడ బాగా ప్రకాశం అవ్వటంలే. ఎందుకుట? ఆయన రూపం అలా ఉంది కాబట్టి. చతుర్భుజ నారాయణమూర్తి అన్నమాట. సుతరాం నందనందనే అనన్నో భజనశీలో దుర్గము పారకీయో పథావలంబిని గోపీగణేర్ భావక్రియా కోన్ పండిత భుజితే పారి. కాబట్టి నందనందనుడు శ్రీకృష్ణుడు యొక్క అనన్య భజన పరైనటువంటి పరాయణులు, ఇంకా దుర్గమ పారకీయ పథావలంబని. పారకీయ భావంలో ఒక మార్గం అన్నమాట. పారకీయ భావాశ్రయము అది దుర్గమము, అది ఎవరు దాన్ని చేయలేరు. ఒక ఇంట్లో కట్టుకున్న భర్త ఉండగా ఇంకో భర్త ఎవరు కలుగుకుంటారు, ఎంతది లోక అపవాదు, ఎవరు చేయలేరు. అది దుర్గమం అన్నమాట. కానీ వీళ్ళు లోకధర్మాన్ని అన్నీ కూడా పక్కన పెట్టి ఆ భగవంతుడు యందు అంత మమత్వం కలిగి ఉన్నారు. అంటే అది దోషము కాదు, అది గుణమే అయింది వాళ్ళకి. ఎందుకంటే ఈయన అఖిలాండకుడు బ్రహ్మాండ సర్వజీవుల ఆకర్షకుడు, ఆయన అన్ని ఆధారము శ్రీకృష్ణుడు. కాబట్టి ఆయన యందు ఇటువంటి పరపురుష భావం కలిగి ఉండడంలో ఇటువంటి దోషము లేదు, ప్రశంసనీయమైంది తప్పది. అటు అందుకనే దాన్ని దుర్గమ పదం అన్నారన్నమాట. ఆ మార్గం అనుసరించేటి ఇంకెవరు దాన్ని ఆశ్రయించరు, ఇంకెవరు చేయలేరు దాన్ని. అందరికీ లోపల భయం వస్తూ ఉంటుంది. మగవాళ్ళకు కూడా అది చేసినటువంటి సాహసం వాళ్ళకు ఉండదు అన్నమాట, చేయలేరు వాళ్ళు. కానీ వాళ్ళు చేయగలిగారు అది. అందుకనే వాళ్ళు చరిత్రలో అంత ఐకాంతి వద్దు, భగవంతుడు అంత ప్రియం కూడా. దుర్గమ పారకీయ పదావలంబిని గోపీగణేర్ భావక్రియ. వాళ్ళలో ఉండేటువంటి ఆ భావంని ఎవరు గుర్తించగలుగుతారట? ఏ పండితుడు కూడా ఇది అర్థము కాదు. వసంత కాలే రాసలీలా కొరే గోవర్ధనే అంతర్ధాన కొయిలా సంకేత కొరి రాధాసని నిభృత నికుంజే బొసి దేఖే রাধারবাট अन्वेषिते आइला ताहा गोपिकार ठाट दूर হইতে কৃষ্ণ দেখি বলে গোপীগণ এই দেখো কুঞ্জ ভিতর ব্রজেন্দ্র নন্দন গোপীগণ দেখি কৃষ্ণের হইল সাধ্বস লুকাইতে নারিল ভয়ে হইলা বিবশ চতুর্ভুজ মূর্তি ধরি আছেন বসিয়া কৃষ্ণ দেখি গোপী কহে নিকটে আসিয়া ইহো কৃষ্ণ নহি ইহো নারায়ণ মূর্তি এত বলি সবে তারে করে నతి స్తుతి. వసంతకాలములో ఆ విధముగా ఏమి జరిగిందో అది మనం రేపు చెప్పుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.